ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కమిటీ అన్ని సంఘాల నాయకులు వీర బాలకృష్ణను, గురువుల వెంకటేశ్వర రమేష్ గారు, వ్యతిరేక పోరాట సమితి జి చెన్నయ్యను ఈరోజు ఎందుకంటే అష్టావర సమావేశంలో మాలలో జరిగిన అన్యాయం, ఆ మాలలకి ఏంటంటే మన మల్లురవి గారు, బట్టి విక్రమార్క గారు వాళ్ళు ఉండారా లేరా, వాళ్ళు ఎస్సీ వర్గీకరణ మీరు వ్యతిరేకమా అనుకూలమా రెండు మీరు చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 50 లక్షల మాలలు మీ గురించి చూస్తున్నారు, ఏది ఎక్కడ చెప్తారు ఏ కథ అని. అంటే మాల కులంకెళ్ళి వచ్చిలేదా మీకు సీట్లు? మాల కులంకెళ్ళి వచ్చి మీరు దాగుడు మూతలేదు, ఎక్కడనో వచ్చి మీ వైఖరి చెప్తే బాగుంటుంది, లేకపోతే డెడ్ లైన్ పెడతాం, రేపు లేదు ఎల్లుండే కానీ ఎల్లుండి వరకు మీ వైఖరి ఏదో చెప్తే బాగుంటుందని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అందుగురించనే ఎస్సీ వర్గీకరణ చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా ఆ తీర్పు ఏది ఇచ్చిందంటే సూచనలు ఇచ్చింది, చేసుకోవాలని ఎక్కడ చెప్పలే. సూచనలు ఇచ్చినందుకు ఆ సూచనల ప్రకారంగా మనం జనాభా లెక్కలు తీయాలి. ఆల్రౌండ్లో రాహుల్ గాంధీ తీయాలంటున్నాడు, జనాభా లెక్కలు తీస్తే అంత న్యాయంగా మీకు న్యాయం జరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుంది. అందుగురించే సోదరా మల్లకృష్ణ సోదరా, నీవు మోడీతోటి ఉండవు, మోడీని నీవు మంచిగా మాట్లాడి ఓ లెటర్ పెట్టవను, మీ పంచాయతీ మా పంచాయతీ తేలుతుంది, లెటర్ పెట్టి జనాభా లెక్కలు మొత్తం తీస్తే మానవులకు జరిగిన అన్యాయం, మీకు జరిగిన అన్యాయం న్యాయం జరుగుతుంది, జనాభా లెక్కలు తీయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఇది బాగుండదు, జనాభా లెక్కలు చేసి దగ్గర మేము పోరాటం చేస్తాము. పోరాటంలో మేము పెద్ద పోరాటం చేసి మా నాయకులు అందరూ ఐకమత్యంగా ఉండరు. ఐకమత్యంగా ఉన్నది ఆమె ఎమ్మెల్యేలు తేలివినికి వచ్చినా కూడా మా బట్టి విక్రమార్క, మల్లురవి ఇద్దరు రాలేదు. వాళ్ళ గురించి పెద్ద ఆందోళన చేయబడుతున్నాము మేము. అందు గురించనే ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన బట్టి వాళ్ళ ఇల్లు కూడా ముట్టడి చేస్తామని కూడా డిమాండ్ చేస్తున్నాం.